హాయ్ హలో ఫ్రెండ్స్, పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను. దీనికైతే ఫస్ట్ అయితే 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫస్ట్ మనం ఫైన్గా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇటు సైడ్ అయితే బాండాట్లో అయితే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. పాలక్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను. అది కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఒక 20 మినిట్స్. పాలకూర అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర అలాగే జీలకర్ర, కాజు అయితే వేసుకున్నాను. ఇది ఫైనల్గా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అయితే నేను ఆయిల్, కొంచెం బటర్ అయితే వేసుకున్నాను. అందులో ఇలాచి 2 వేసుకున్నాను. బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. ఇందాక నేను చూపించాను కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. కొంచెం ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను. కనీసం ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాము. పన్నీర్ ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కసూరి మేతి కొంచెం వేసేసాను. కానీ ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పాలక్ పన్నీర్ ఎలా చేసుకుంటారు ఏమనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.